ఫిబ్రవరి 2 దేవుని వాగ్దానం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. కీర్తనలు 31:23. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనమందరం క్షేమంగా ఉండడానికి ప్రభువు చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియులారా, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. అలా చేసినప్పుడు యెహోవా తన విశ్వాసులను కాపాడుతాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో మనము నిజమైన విశ్వాసులము. మరి దేవుణ్ణి ప్రేమించటం అనేది ఎలాగా? మనం ఎలా ఆయన్ని ప్రేమిస్తున్నాం? నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రభువు పేతురుని అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమించున్నావని. దానికి కారణం యేసు ప్రభు వారును పేతురుని ప్రధానమైనటువంటి శిష్యునిగా ఎంచుకున్నప్పుడు ఆయన మిగిలిన వారికి తన యొక్క పరిచర్యను, క్రీస్తు యొక్క ప్రభావాన్ని కలిగించే వారిగా ఉండాలి. కానీ అందరూ కూడా చేపలు పట్టడానికి వెళ్ళే రీతిలో తన ప్రవర్తన చేశాడు. అందుకే దేవుని యొక్క బాధను పేతురుతో వ్యక్తపరుచుకున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమించున్నావా? 3 సార్లు. అలా అడిగినప్పుడు 3వసారి అడిగినందుకు వ్యసనపడ్డాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తాం, కానీ మన లోకరీతిలో మన కార్యాలు మనం చేసుకుంటాం. దేవుని ప్రేమించున్నామని చెప్తాం, మనకంటే ఎక్కువ స్థానం దేవునికి ఇచ్చేవారంగా ఉండలేం. వాక్యం చెప్తుంది, ఎవరైతే నా ఆజ్ఞలు గైకొంటారో వారే నన్ను ప్రేమించేవాడని. ఈరోజు మరి దేవుణ్ణి ప్రేమించేటువంటి విధానం మనకు ఉన్నట్లయితే ఆయన కొరకు మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్తూ మనము ఈ లోకరీతిలో మనకు నచ్చిన రీతిగా జీవించడం అనేది ఆయన నిజంగా ప్రేమించడం కానే కాదు. మరి దేవుడిని నువ్వు ప్రేమించినట్లయితే దేవుడు తన విశ్వాసులను నిజంగా కాపాడుతాడు. ఎవరైతే ఆయన నిజంగా ప్రేమిస్తారో అలాంటి వారు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నవారని అర్థం చేసుకోవాలి. అలాంటి వారి ఎడల ప్రభు తన హస్తాన్ని ఉంచుతాడు, వారిని అన్ని విషయాల్లో కాపాడుతాడు అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, ఈరోజు మనమందరం కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా, ఆయన యందు భయభక్తులు కలిగే వారంగా ఉన్నట్లయితే ప్రభు మనలను, మన కుటుంబాలను ఎంతగానో కాపాడుతాడు. తత్ఫలితం నీ జీవితం ఎంతో ఆశీర్వదింపబడుతుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు నాయన. గడిచిన కాలం తొడుగున్నాం. ఈ నూతన దినం బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ప్రభు నీ యందు ప్రేమ కలిగి ముందుకు వెళ్ళేవారుగా వారిని ఆశీర్వదించండి, అభిషేకించండి. ఈ దినము నాయన బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి నీవే ప్రతి విషయంలో నీ బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపండి, మీ సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం, కాపుదల ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.